బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరికీ, ప్రతి ఒక్కరికి నా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరూ నన్ను నా కొంగు చాచి మాకు ఓటు భిక్ష వేయండి అనగానే నన్ను మీ ఇంటి ఆడబిడ్డలాగా ఆదరించి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ మా జనమాంతరం నేను, నా బిడ్డ, నా భర్త, నా కుటుంబం మొత్తం మీ అందరికీ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగానైతే మీకు నేను మాట ఇచ్చానో ఎలక్షన్లో ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మీ ప్రతి కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకుంటాను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చున్నాయి. మన ఎంపీ అభ్యర్థి అయిన వినోద్ అన్నగారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. వినోద్ అన్న ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, న్యాయవాది, అన్నిటికన్నా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం గల వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక అన్నకి తమ్ముడు ఎంత బలమవుతాడో, ఒక తమ్మునికి అన్న ఎంత బలమవుతాడో, ఏ విధంగానైతే మీరు కౌశిక్ రెడ్డి గారిని గెలిపించారో అదే విధంగా వినోద్ అన్న గారిని గెలిపించినట్టయితే మన నియోజకవర్గానికి వీళ్ళిద్దరూ బలం అవుతారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పైన వీళ్ళిద్దరి బలంతో వాళ్ళు పోరాడి మనకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ వినోద్ అన్నని గెలిపించాలి. కేసీఆర్ గారి కారు గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకో విషయం, కేసీఆర్ గారు అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. బీజేపీ కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, కష్టాలు, కరువులు. కేసీఆర్ అంటేనే అభివృద్ధితో జరిగే పాలన. కాంగ్రెస్, బీజేపీ అంటే కష్టాలు, కరువులతో జరిగే పాలన. కాబట్టి మనకు అభివృద్ధితో జరిగే పాలన కావాలా, కష్టాలతో జరిగే పాలన కావాలా? ఒక్కసారి ఆలోచించి మన కేసీఆర్ గారి కారు గుర్తు కోటేసి వినోద్ అన్న గారిని మనం 50,000 మెజారిటీ ఇచ్చి మన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. మరి ఒక్కసారి మీరు 50,000 మెజారిటీ ఇచ్చినట్టయితే మీ చప్పట్లుతో మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. చివరిగా నాకు ఒకే నిమిషం ఇచ్చారు, ఆ ఒక నిమిషంలో ముగించాలన్నారు. చివరిగా ఒకటే చెప్తున్నాను, సేవ చేస్తామని వచ్చాము. సేవ చేస్తామని వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించినారు, గెలిపించినారు. ఏ విధంగానైతే మమ్మల్ని ఆశీర్వదించినారో తప్పకుండా మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. మీతోనే మా ప్రయాణం, మీ కష్ట నష్టాల్లో తోడుంటాం, మీతోనే ఉంటాం. మా ఊపిరినంత వరకు మీతోనే మా ప్రయాణం. మీరే మా